బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్ గారిని ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా సీటు మెమోలు పంపించి ఆయనను జైలుకు పంపే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు గ్రామాన కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన అభివృద్ధిని మర్చిపోయి కేసీఆర్ గారి మీద పగతోటి ఆయనను జైలుకు పంపాలనే వారి యొక్క కుటుంబం మీద నిందలు మోపుతూ జైలుకు పంపాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతూనే ఉంది. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు నిజంగా పరిపాలన చేయదలుచుకుంటే మహిళలకు ఏదైతే 2500 రూపాయలు మీరు ఇస్తా అని ప్రకటించారో, రైతులకు ఏదైతే మేము పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తామని రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి, పాలన మీద దృష్టి పెట్టండి.